ఒకసారి స్టేట్‌కి వద్దాం. స్టేట్‌కి వచ్చి పక్క స్టేట్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన లైక్ తెలంగాణ స్టేట్‌కి వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఈ 2 రోజులు మీరు ఏదైతే మమ్మల్ని మిస్ అయ్యారో, మేము మిమ్మల్ని మిస్ అయ్యామో దానికి ఒక జస్టిఫికేషన్ చేసినట్టు ఉంటుంది. ఆహ్, ఓకే. మీరు ఆ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సమర్థిస్తారా? అండ్ నిజంగానే అక్కడ డిప్యూటీ సీఎంగా చేస్తున్న ఆయన ఇక్కడికొచ్చి మళ్ళీ ఇక్కడ సమస్యలపై గొంతెత్తి, గలం విప్పి, ఇక్కడ మాట్లాడి, ఇక్కడ ప్రొటెస్ట్ చేయాల్సిన అవసరం ఉందా? దానికోసం పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందా? ఉన్న పార్టీని ఇక్కడ విస్తరింపజేయాల్సిన అవసరం ఉందా? సి ఇప్పుడు ఇది తప్పు అని అంటుంది 2 పార్టీలు. ఒకటి కాంగ్రెస్, ఒకటి బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎందుకు పెట్టాడు కేసీఆర్? సీఎంగా ఉండి ఆయన వేరే చోటకి వెళ్ళి మరి పోటీ చేయాల్సిన అవసరం ఏముందండి? ఆయన ఎంత పదుల సంఖ్యలో వాహనాలు కాన్వాయ్ వేసుకుని మహారాష్ట్ర వెళ్ళాడు కదా కేసీఆర్. ఎందుకు వెళ్ళాడు మరి? ఏమనంటే ఇట్లా చేస్తూ మాట్లాడుతూ ఆయన ఎన్ని టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చింది ఎందుకైనా? వేరే రాష్ట్రంలో పోటీ చేయడానికేగా. అంటే నువ్వు చేయొచ్చు పోటీ, వేరే వాళ్ళు చేయకూడదు. ఆయన అన్న మీ అబ్బా జాగీరా అది నేను దాని గురించి మాట్లాడట్లేదు. నేను వీళ్ళ హిపోక్రసీ గురించి మాట్లాడుతున్నా. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చొచ్చు, బీఆర్ఎస్ వేరే రాష్ట్రాల్లో పోటీ చేయొచ్చు, బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో మేము ఆ రాష్ట్రంలో పోటీ చేస్తాం, ఈ రాష్ట్రంలో పోటీ చేస్తాం అనొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఇక్కడ చేయకూడదు. ఏంటది? అసలు ఏమైనా లాజిక్ ఉందా? కమింగ్ టు కాంగ్రెస్, వాళ్ళు ఫస్ట్ కాంగ్రెస్ దీన్ని వ్యతిరేకించాలి. గాడ్ సేక్, అసలు కాంగ్రెస్ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. జాతీయ పార్టీ అంటే కాంగ్రెస్ ఓడిపోతూ వచ్చేసరికి వాళ్ళు కూడా మర్చిపోయారు ఆ స్టేటస్. ఆ పార్టీ హెడ్స్ అందరూ ఢిల్లీలో ఉంటారు, భాగ్యనగరంలో కాదు. వాళ్ళకి తెలుస్తుంది అది. ఆ మాటకి వచ్చినట్టయితే అసలు కాంగ్రెస్ మరి నార్త్లో వాళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళు అసలు ఉత్తి తెలంగాణలోనే ఉండాలి. వాళ్ళు ఎందుకు కర్ణాటకలో వాళ్ళు ఉన్నారు కదా, కర్ణాటకలో ఉన్నారు, కేరళలో ఉన్నారు, తమిళనాడులో కూటమిలో ఉన్నారు, జార్ఖండ్లో కూటమిలో ఉన్నారు. మరి వాళ్ళు ఇక్కడంతా ఎందుకు ఉన్నారు? వేరే ఏదో ఒక్క రాష్ట్రమే సెలెక్ట్ చేసినా ఒక్క రాష్ట్రంలోనే ఉండాలి కదా. గాంధీస్ అందరూ కూడా ఉత్తరప్రదేశ్ వాళ్ళు, ఉత్తరప్రదేశ్లోనే పోటీ చేయాలి, ఉత్తరప్రదేశ్కు కాంగ్రెస్ని పరిమితం చేయాలి. అక్కడ డికే శివకుమార్ కాంగ్రెస్ అని తీసేసి వేరే పార్టీ పెట్టాలి. అక్కడ సతీష్ అని అనుకుంటా కేరళలో, ఆయన వేరే పార్టీ పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి వేరే పార్టీ అనౌన్స్ చేసుకోవాలి. హర్యానాలో సుఖ్వీందర్ సుక్కు వేరే పార్టీ అనౌన్స్ చేయాలి. కాంగ్రెస్ లేదన్నా ఏం లాజిక్ కదా అసలు కాంగ్రెస్ వాళ్ళు. అంటే వీళ్ళ మెయిన్ ఇష్యూ ఏంటి అంటే, ఒకటి కేసీఆర్కి వీళ్ళకి మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఇష్యూ తెద్దామని, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే పవన్ కళ్యాణ్ అని ఆయన బీజేపీతో కలుస్తున్నారు కాబట్టి. బీజేపీతో కలిసి లేకుండా ఉంటే మేబీ ఒప్పుకున్నారు. అండ్ ఇదే కేసీఆర్ ఏపీలో వెళ్ళి ప్రచారం చేయలేదా? తలసాని వెళ్ళి ప్రచారం చేయలేదా? రిటర్న్ గిఫ్ట్ ఉంటుందని చెప్పి కేసీఆర్ అప్పుడు అనలేదా తల ఎగరేసి? చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారా ఏంటని నేను అదంతా మాట్లాడట్లే. కేసీఆర్ అయితే అన్నాడు కానీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని అన్నాడు. కేసీఆర్ వెళ్ళి ప్రచారం చేశాడు. ప్రచారం పక్కన పెట్టండి, ఆయన 23 ఆయన ఓడే ముందరకు మహారాష్ట్రలో ఆయన ఎంత తిరిగాడు. ఇక్కడ పార్టీ బీఆర్ఎస్గా పెట్టినప్పుడు లాంచింగ్లో ఉన్న ఒక లీడర్ ఎవరు? కర్ణాటకకు చెందిన కుమారస్వామి. ఆయన ఫ్రంట్ ఒక ప్రాంతీయ పార్టీ ఆయన వెళ్ళి బీహార్లో కూర్చుని ఫ్రంట్ పెడతానంటే నితీష్ సభ నుంచి ఆ మీటింగ్ నుంచి లేచి వెళ్ళిపోతుంటే కేసీఆర్ బలవంతంగా కూర్చోబెట్టాడు కదా. ఇలా జనాలు ఏమి ఇంకా మర్చిపోలేదు అవన్నీ. సో బీఆర్ఎస్ వాళ్ళకి అంత ఆవేశం అక్కర్లే. అండ్ ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళకి సెన్స్ గనక ఉన్నట్టయితే అసలు ఫస్ట్ వాళ్ళు ఈ ప్రాంతీయవాదాన్ని వాళ్ళు అసలు ఫస్ట్ మాట్లాడకూడదు. మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ప్రాంతాల వారీగా విడగొట్టి పబ్బం గడుపుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడైనా సరే మనం ఎనీథింగ్ బీజేపీ వాళ్ళు ఎక్కడన్నా ఆ రాష్ట్రం వాళ్ళు ఈ రాష్ట్రానికి ఎందుకని చెప్పి అంటారా? ఎక్కడ అన్నారు? ఇప్పుడు బీజేపీ ఇప్పుడు వాట్ ఎవర్ పార్టీ, ఇప్పుడు మమతా బెనర్జీ ఉత్తరప్రదేశ్లో వచ్చి ఆవిడ ప్రచారం చేశారు. కేజ్రీవాల్ మోదీ గారికి వ్యతిరేకంగా పోటీ చేశాడు. వాళ్ళు ఎక్కడా కూడా ఇతను హర్యానా వాడు ఎందుకు వచ్చి ఇక్కడ చేస్తున్నాడు, మమతా బెనర్జీ బెంగాల్ది వచ్చి ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అనలే. వాళ్ళు వెల్కమ్ చేశారు. ప్రజాస్వామ్యం అనేది మంచిదని అన్నారు. హిందువులను అంత వ్యతిరేకించి బీహార్ని అంటే యాజ్ ఇఫ్ పాకిస్తాన్ కింద చూపించిన స్టాలిన్ వెళ్ళి బీహార్లో ప్రచారం చేస్తున్నా వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపించారు తప్ప స్టాలిన్ ఎందుకు ఇక్కడికి వచ్చాడని చెప్పి బీజేపీ అనలేదు. సో కాంగ్రెస్ యాక్చువల్గా అలా ఉండాలి. ఎందుకంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ. వాళ్ళది నేషనల్ పార్టీ కింద కాదు అని అనుకున్నట్టయితే జనాలు వాళ్ళని కాంగ్రెస్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అండ్ ఒక సభ పెడితే అయిపోయేదానికి వాళ్ళే ఇప్పుడు నిజానికి ఇంత ఇష్యూని రేస్ చేశారు కదా. ఒక సభ పెట్టుంటే సభ పెట్టేసి అయిపోయేది.
పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనవసరంగా ఆయన పోటీ చేస్తాను అదే అన్నారు. మేబీ రిజల్ట్ ఏముంటుందో ఎవరికి తెలియదు. దైవాధీనం. 23లో ఎన్నికలు జరిగి 6 నెలల ముందరకు కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఎవరు అనుకున్నారు? కాంగ్రెస్ వాళ్ళు కూడా అనుకోలే కదా. బీజేపీ వాళ్ళు బండి సంజయ్ని తీసేయడంతో అప్పుడు కదా కాంగ్రెస్ రైజ్ అయింది. సో కాంగ్రెస్ ఇంకా ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏం చేయగలడు అని చెప్పి వాళ్ళు అనుకున్నా, ఏం లేదు మేమే అధికారంలో ఉంటాను వాళ్ళు అనుకున్నా, ఎవరైనా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా సరే అంత అతి విశ్వాసం మంచిది కాదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఎదుటి వాళ్ళు ఎలాంటి వ్యూహాలతో వస్తారో, వాళ్ళ దగ్గర ఎలాంటి వ్యూహాలు ఉన్నాయో, వాళ్ళకి జనాల నుంచి యాక్సెప్టెన్స్ ఎలా ఉందో ఇంకా ఎవరికి తెలియదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇక్కడ కూడా ఎంతో కొంత ఐ థింక్ ఫాలోయింగ్ ఉండే ఉంటుంది. జస్ట్ ఇమాజిన్, మనం చూసుకుంటే కనుక ట్రాజెక్టరీ 2014లో కేసీఆర్ టీఆర్ఎస్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ అంతా గెలిచింది. 2018లో హైదరాబాద్ కూడా గెలిచింది. కానీ 2023లో హైదరాబాద్ తప్ప అంతా ఓడిపోయింది. అంటే జనాలు ఎంత పైకి తీసుకెళ్తారో అలాగే ఇక్కడికి కూడా తెచ్చేస్తారు. అండ్ హైదరాబాద్లో ఎంత లేదన్నా జనసేనకి టీడీపీకి ఇంకా ఉండే ఉంటుంది. టీడీపీకి ఐ థింక్ ఇంకా కొన్ని స్టేట్స్లో కొన్ని పాకెట్స్లో ఉందని అంటారు. హైపోథెటికల్లీ ఇమాజిన్ దిస్ సినారియో తెలంగాణలో ఇంకా కొన్ని పాకెట్స్లో ఉంది అని అంటారు. కేపీహెచ్బి, కూకట్పల్లి, అవుట్ ఆఫ్ హైదరాబాద్ నేను వేరే జిల్లాల్లో. మరి ఐ డోంట్ ఎంతవరకు నిజమని. బట్ వాట్ ఇఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేశాయనుకోండి, ఇట్ విల్ బి రియల్లీ టఫ్ ఫర్ కాంగ్రెస్. వాళ్ళు అంత తేలిగ్గా తీసుకోలేరు. ఐ థింక్ వాళ్ళ జనసేన, బీజేపీ పాసిబిలీ టీడీపీ మనకు తెలియదు మరి, ఆర్ మేబీ జనసేన బీజేపీ అయినా. ఎందుకు అంటే హైపోథెటికల్లీ హైదరాబాద్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, దాంట్లో కొన్ని మెజారిటీ సీట్లు బీజేపీ తెచ్చుకుని ధర్మపురి అరవింద్ నిజామాబాద్ అండ్ బండి సంజయ్ కరీంనగర్ వాళ్ళ జిల్లాలో బాగా చేసి ఇంకొక 2-3 జిల్లాలు వీళ్ళకి గనక వీళ్ళు తెచ్చుకుని హైదరాబాద్ తెస్తే హూ నోస్. ఉందంటారా ఆ ఛామ్ ఉందంటారా? లైక్ అంటే మీరు స్టేట్ చాలా తక్కువ పట్టించుకుంటారు కదా. చాలా తక్కువ పట్టించుకుంటాను. ఐ అగ్రీ. ఎన్నికలకి ఇంకా 2.5 ఏళ్ళు ఉందండి. ఇప్పుడు మీరు పట్టించుకోవాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకునే అవసరం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి. నాయుడు ఇక్కడ బీజేపీతో పొత్తు పెట్టుకుంటారో పెట్టుకోరు అనేది ఇట్ ఇస్ వాళ్ళ ఇష్టం. ఇన్ఫాక్ట్ బీజేపీ బ్యాక్ చేస్తుంది కాబట్టే పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని అంటున్నారు. రాజకీయాలు ఇప్పుడు కాంగ్రెస్ డిఎంకేని వదిలేసి టీవీకేని బ్యాక్ చేస్తే లేని తప్పు, ఆల్రెడీ వీళ్ళు పొత్తులో ఉన్నారు, ఇంకో రాష్ట్రంలోకి పంపిస్తున్నారు, తప్పేముంది? ఇన్ఫాక్ట్ అలా చూసుకున్నట్టయితే మహారాష్ట్రలో ఉన్న ఎన్సీపీ మేఘాలయలో సీట్లు గెలిచిందండి. మేఘాలయలోనూ ఐ థింక్ నాగాలాండ్లోనూ. ఎక్కడ మేఘాలయ, నాగాలాండ్, ఎక్కడ మహారాష్ట్ర? మరి వాళ్ళు గెలవలే, ఉన్నారు కదా. జేడీయూ అందరికీ తెలిసిందే, జేడీయూ అనేది బీహార్ పార్టీ అని. కానీ వాళ్ళు మణిపూర్లో కూడా వాళ్ళ అస్తిత్వం ఉంది. ఐ థింక్ అరుణాచల్ ప్రదేశ్లో కూడా ఉంది, తెలుసా? సో తప్పేముంది, ఎక్కడన్నా ఎవరన్నా పోటీ చేయొచ్చు, అదే కదా అనేది. అదే అంటారు. పాయింట్ ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఎదుర్కొని జనాల ఓట్లతోని మీరు వాళ్ళకి బుద్ధి చెప్పండి. అది వదిలేసి నువ్వెవడివి ఇక్కడికి రావడానికి, బాంద్రోడివి అంటే నాకు ఇరిటేషన్ ఎక్కడ వస్తుందంటే, వీళ్ళు బంగ్లాదేశీలను తెచ్చి పెట్టుకోవచ్చు, రోహింగ్యాలను పెట్టుకోవచ్చు ఇక్కడ, వీళ్ళకి ఆంధ్ర వాళ్ళు వచ్చేసరికి ప్రాబ్లమా? ఇప్పుడు ఎస్ఐఆర్ని వీళ్ళే కదండి సిఏఏ వ్యతిరేకించింది, ఈ పార్టీలన్నీనే. సిఏఏ వద్దు, వేరే రాష్ట్ర మరి ముస్లింలకు కూడా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు సిఏని వ్యతిరేకించారు, ఎన్ఆర్సీని వ్యతిరేకించారు, ఇక్కడున్న వాళ్ళని తీసేస్తారని చెప్పి అన్ని రకరకాల కట్టుకథలు అల్లి. వీళ్ళకి బంగ్లాదేశీలు ఓట్ల కింద ఉంటే ఓకే, రోహింగ్యాలు ఓట్ల కింద ఉంటే ఓకే, కానీ పక్క రాష్ట్రాల్లో ఉన్న హిందువులు వచ్చి ఇక్కడ పోటీ చేస్తామంటే వీళ్ళకి సమస్య. అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ దేశ రాజకీయాల్లో చేస్తే వీళ్ళకి సమస్యలే. అమెరికా ఇన్వాల్వ్ అవ్వాలని అడగచ్చు వీళ్ళు. అంటే ఇక్కడ మతం కాదేమో, ప్రాంతం. ఏం ప్రాబ్లం ప్రాంతందైనా ఏంటండి ఇంకా ప్రాబ్లం? ఆంధ్ర బాగానే ఫ్లరిష్ అవుతుందని అనుకుంటున్నా. ఐ థింక్ తెలంగాణ బాగానే ఉంది. ఏం సమస్య ఉంది ఇంకా? ఇప్పుడు మరి అక్కడ అంటే ఫ్లరిష్ అవుతుందని మీరు అనుకుంటున్నారు, బట్ ఏపీలో ఇంకా లేదు డెవలప్మెంట్ అని చెప్పేసి అనుకుంటున్నారు. అక్కడ చేసుకోవచ్చు కదా అని ఇక్కడ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ డెవలప్మెంట్ అక్కడ చేసుకోవచ్చు కదా, ఇక్కడ బాగానే ఉంది కదా, మరి అక్కడ చేసుకోవచ్చు కదా. బాగానే ఉంటే భయం ఎందుకు? ఇంకా ఒకవేళ అక్కడ బాగాలేదు, అభివృద్ధి జరగట్లే, అదే చెప్పండి. అక్కడ చేయనోడు ఇక్కడ వచ్చి ఏం చేస్తాడని అనండి. ఇక్కడ జరుగుతూ ఉంటే అక్కడ చేయడం చేత కావట్లే, ఇక్కడ అంతా ఉంది మేము చేస్తున్నాం, మీ అవసరం లేదని చెప్పి నరేటివ్ తీసుకెళ్ళండి, ప్రాబ్లం సాల్వ్డ్ కదా. సో వెల్కమ్ చేయాలి.
నేను అదే అన్నా, రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఓకే అనే మీరు ఆంధ్ర వాళ్ళు ఎందుకు ఓకే కాదు? ఆంధ్ర ఏమీ వేరే దేశం అవ్వలేదు, ఆర్ తెలంగాణ ఏమీ వేరే దేశం అవ్వలే. అది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు. అఫ్ కోర్స్ కవిత ఉన్నప్పుడు ఒకసారి కాశ్మీర్ ఇంకా తెలంగాణ పరిస్థితి ఒకటేనంది. ఆవిడ ఇప్పుడు ఉన్నారా పార్టీలో లేరన్నది వేరే ఇష్యూ. లేరు. అదే అదే అన్న, నేను అది వేరే ఇష్యూ అంటున్నా. బట్ అంటే ఆ పార్టీ కానీ ఆ ఫ్యామిలీ మైండ్ సెట్ నేను చెప్తున్నా. కాశ్మీర్ని ఇంకా ఈ తెలంగాణని పోల్చిన ఘనులు వీళ్ళందరూ. సో వీళ్ళకే గనక నిజంగా భయం లేకపోతే ఈ పార్టీలు అంటే, వీళ్ళకే గనక నిజంగా గెలుస్తామన్న నమ్మకం ఉంటే అంశాలను ఎత్తండి, మీ గొప్పతనాలు చెప్పండి, వాళ్ళు ఆ రాష్ట్రంలో చేసిన తప్పులు చెప్పండి, దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళండి, దాని ద్వారా గెలవండి. నీ పవన్ కళ్యాణ్ నీ అబ్బా సొత్తా ఏంటంటే ఐ డోంట్ నో, మరి ఆయన అంతా మరి ఏం ఓకే అలాంటి లాంగ్వేజ్ నిజంగానే వాడకూడదు. బట్ తెలంగాణలో మనం అంతకంటే గొప్ప మాటలు వింటాం, మనం అంతకంటే గొప్ప విన్నాం కదా. ముఖ్యమంత్రి ఏంటి కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మనకు అన్నీ తెలిసినవే. సో రేవంత్ ఒకసారి అన్నారు, మీరు అంత దిగజారి మాట్లాడడం అవసరం అంటే కేసీఆర్కి అలా మాట్లాడితేనే అర్థమవుతుందని. సో వాళ్ళకి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఓన్ మెడిసినే వాళ్ళకి వేస్తున్నారు ఆయన. సో అనవసరంగా వీళ్ళంతా హైప్ ఇవ్వక్కర్లేదు, కామ్గా ఆయన వచ్చి ప్రచారం చేసేసుకుని ఇంకా 2.5 ఏళ్ళు ఉంది, అట్లీస్ట్ వ్యూహాలు తెలుసుండేది కదా, ఆయన బలాబలాలు ఏంటో తెలిసి ఉండేది. నవ్ దే హ్యావ్ ఎస్కలేటెడ్ అండ్ ఐ రియలీ డోంట్ థింక్ ఇది లాంగ్ లాస్టింగ్ వెళ్తుందని నేను అనుకోవట్లే. 1 monthలో మళ్ళీ డౌన్ అయిపోవచ్చు. తెలంగాణలో నిజంగా ఏంటి సమీకరణాలు అనేది నాకు తెలిసి 2020 ఐ థింక్ 8 స్టార్టింగ్, కానీ ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ డిసెంబర్లో ఎన్నికలు, 6 నెలలు ముందరికి వేసుకుంటే కనుక అప్పుడు మనకి అస్సలైన బీజేపీ వ్యూహం బయటపడుతుంది. నిజంగా జనసేన వస్తుందా, టీడీపీ వస్తుందా, బీజేపీ సొంతంగా వెళ్తుందా, బీజేపీ అధ్యక్షుడు ఎవరు ఉంటారు, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, అవన్నీ అప్పుడు బయటపడతాయి. సో వీళ్ళు అనవసరంగా వీళ్ళు ఫ్లేరప్ చేసి వీళ్ళే పప్పులో కాలేస్తున్నారు. సో ఇప్పుడు అదే అడుగుతారు జనాలు, రోహింగ్యాలు బంగ్లాదేశీలను ఓకే అని మీరు ఎందుకు దీని గురించి ఆంధ్ర వాళ్ళది అంటున్నారు అని. సో కాంగ్రెస్కి చాలా పెద్ద మిస్టేక్. కేసీఆర్కి ఆబ్వియస్లీ ఇప్పుడు ఏం లేదనే అనుకుంటున్నాను, ఐ డోంట్ నో. సో దే షుడ్ యాక్చువల్లీ ఇంట్రోస్పెక్ట్ అబౌట్ వాట్ దే సెడ్. దే హ్యావ్ టు వెల్కమ్ ఇట్. ఇది ప్రజాస్వామ్యం యాజ్ మచ్ యాజ్ ఐ హెడ్ డెమోక్రసీ. డెమోక్రసీలో ఎవ్రీ పార్టీ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. ప్రజలే నిర్ణయిస్తారు ఉండాలా వద్దా అని, మీ బూతులు కాదు నిర్ణయించేది. సో దే విల్ బి మేకింగ్ ఎ వెరీ బిగ్ బ్లండర్ ఇఫ్ దే డోంట్ లెట్ పవన్ కళ్యాణ్ హ్యావ్ హిస్ వాట్ డూ యూ కాల్ సబ్ అంటామా, లేకపోతే జనాలతో ఇంటరాక్షన్ అంటామా, ఏదో అవనిస్తే అయిపోతుంది. నవ్ దే మేడ్ దిస్ ఎ బిగ్ మెస్, దే హ్యావ్ టు క్లీన్ ఇట్ అప్. అంతిమంగా ఇది వాళ్ళకే నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. వీ హ్యావ్ టు సీ హౌ దిస్ విల్ ప్యాన్ అవుట్, బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ ఫర్ అస్ టు డిస్కస్ యాక్చువల్లీ. సో ప్రజలే నిర్ణయించాలంటున్నారు కాబట్టి మీరే ఆ ప్రజల కోసమే కామెంట్ సెక్షన్ ఓపెన్గా ఉంది. మీరేమనుకుంటున్నారు ఈ ఇష్యూ గురించి? పవన్ కళ్యాణ్ పోటీ చెయ్యాలా వద్దా, చెయ్యనివ్వాలా వద్దా? అండ్ అఫ్ కోర్స్ రాబో ఎలక్షన్స్ లైక్ నవంబర్ డిసెంబర్లో జరగబోయే ఎలక్షన్స్ తర్వాత ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది అంటున్నారు. ఆ తర్వాత ఇంకా అన్ని క్లియర్గా అర్థం అవుతాయి అంటున్నారు. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకున్న డౌట్స్ కూడా మాకు చెప్పొచ్చు, మేము ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసి మీకు ఒక ప్రాపర్ అనాలిసిస్ ఇస్తాము. థ్యాంక్ యూ పవన్ శ్రీ హర్ష గారు. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా బాగా మాట్లాడారు, ఆయన గురించి కూడా మాట్లాడారు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు హిట్ టీవీ. స్టేట్ ఇంటూ హిట్ టీవీ. దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.